హాయ్ స్టూడెంట్స్, ఏపీ వెబ్సైట్ 2026 సంబంధించి డేట్ అయితే అయిపోయిందమ్మా. ఆల్రెడీ వితౌట్ లేట్ ఫీజు 24th అయితే అయిపోయింది. మరి 24th ఇప్పుడు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్? నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ రిజిస్టర్డ్. మరి కాంపిటీషన్ ఏమైనా పెరుగుతుందా లేదా? నంబర్ ఆఫ్ భారీగా రిజిస్టర్ అయినా మరి ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్. మరి లాస్ట్ ఇయర్ ఎంతమంది చేసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది చేసుకున్నారు? మరి ఇక్కడ చూసినట్టయితే ఏపీ వెబ్సైట్ 2026 నంబర్ ఆఫ్ ఎంతమంది యాజ్ ఆఫ్ 25-26 ది అఫీషియల్ టోటల్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ వెబ్సైట్ 2020 నాట్ ఎట్ బిన్ రిలీజ్డ్. అఫీషియల్గా ఇంకా రాలా. మనకి రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీజ్ కండక్టెడ్ ఆన్ March 24th అయిపోయింది. బట్ అప్లికేషన్ విండో రిమైన్స్ ఓపెన్ ఫర్ క్యాండిడేట్ విల్లింగ్ టు పే 10,000 అంటెల్ 10,000 రూపాయలు కట్టాలమ్మా. మరి ఏప్రిల్ 10 వరకు మరి భారీగా రిజిస్ట్రేషన్ మరి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది. ఫర్ కంటెక్స్ట్ రీసెంట్ హిస్టారికల్ డాటా షోస్ స్టడీ ఇంక్రీజ్ ఇన్ అప్లికెంట్స్. మరి 2025 అప్రాక్సిమేట్లీ 3,62,448 మంది ద క్యాండిడేట్స్ ఆర్ అప్లైడ్. 24లో 3,62,850 టోటల్గా మరి 2,74,213 ఇంజనీరింగ్, 88,000 మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితే మరి అప్లై చేశారు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే ఇది ఇంకా టైం ఉంది మనకి. మరి ఆల్రెడీ కూడా ఇంకా క్లోజ్ అయిపోవాలి. విత్ లేట్ ఫీజుతో ఉంది. ఆల్రెడీ లేట్ ఫీజు 2,000 రూపాయలు, ఏప్రిల్ 1 4,000, 10,000 రూపాయలు అప్లికేషన్ విండో. మనకి 10,000 రూపాయలతో మీరు ఏప్రిల్ 10th వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది భారీగా మరి భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ అయితే అయినాయి. మరి ఈ సంవత్సరం కాంపిటీషన్ పెరుగుతుందా లేదనేది మనం ఇది స్టూడెంట్స్ భారీగా పెరగనున్న ఇంజనీరింగ్ కాంపిటీషన్. మరి ఏపీలో కూడా మరి తెలంగాణలో కూడా స్టూడెంట్స్ బాగానే పెరిగారు, ఇప్పుడు వరకు పెరిగారు. ఇంకా ఆల్రెడీ ఇంకా పెరుగుతూనే ఉన్నారు తెలంగాణలో. ఏపీలో కూడా ఏపీ వెబ్సైట్ 2026 కూడా బాగా స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా మనకి ఇంకా క్లోజ్ అయిపోలేదు. విత్ లేట్ ఫీజుతో 10,000 రూపాయలు కట్టి మీరు ఎగ్జామినేషను ఏప్రిల్ 10 వరకు కూడా వీళ్ళకి టైం ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంకా టైం అయితే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉంటే మరి అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 10,000 రూపాయలు కట్టి ఏప్రిల్ మనం అందుకనే ఇంత 10,000 రూపాయలు ఈ ఫీజు ఎందుకు, ముందు 24 లోపు మరి కంప్లీట్ చేసుకోమని మన స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాము. మరి ఇది స్టూడెంట్స్ మరి కాంపిటీషన్ అయితే పెరగనుంది. మనము ఏ కాంపిటీషన్ పెరిగినా కానీ ప్రస్తుతం ఉన్న టాప్ కాలేజీల్లో సీటు వచ్చేటట్టు చూసుకోవాలి. మనం టాప్ కాలేజీల్లో కానీ ఏయూ కానీ, తర్వాత ఏయూ, గాయత్రి విద్యా పరిషత్తు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ, మంచి మంచి ఆర్వీఆర్ చేసి టాప్ కాలేజీలు ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక 20 టాప్ కాలేజీలు ఉండి ఆ కాలేజీలు అన్నిటిల్లో కూడా మరి రాయలసీమలో కూడా కొన్ని ఎస్వి యూనివర్సిటీ కానీ, మోహన్ బాబు కాలేజ్ కానీ, తర్వాత జేఎన్టీయు అనంతపూర్, ఇలాంటి మంచి మంచి కాలేజీలు, పుల్లారెడ్డి కాలేజీ కానీ మంచి మంచి కాలేజీలు అనంతపూర్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఏదో కాలేజీలో మమ్మ అనిపించకూడదు. ప్రతి ఒక్క కాంపిటీషన్ తీసుకుని మంచి కాలేజీల్లో మరి వెబ్సెట్ జారటానికి ట్రై చేయండి. ఇక జేఈ రానోళ్ళు, జేఈ వదులుకున్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. వెబ్సైట్లోనైనా కనీసము మంచి కాలేజీలు మరి టాప్ కాలేజీల్లో సీట్ సంపాదించడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.